ఇక కర్నూలు అసెంబ్లీ సీటు తనకే ఇస్తారన్న నమ్మకం ఉందన్నారు టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ కుమారుడు భరత్. పార్టీ అధిష్టానాన్ని సీటు గురించి అడిగామని చెప్పారు ఆయన. సర్వే ఫలితాలు కూడా తనకే అనుకూలంగా ఉన్నాయంటున్న భరత్తో మా ప్రతినిధి నారాయణ ఫేస్ టు ఫేస్. పెండింగ్ స్థానాలపై టికెట్ల కేటాయింపుపై ఇంకా సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ముఖ్య నేతలకు సంబంధించి ఇంకా అభ్యర్థిత్వం ఖరారు కాకముందే సుమారు 30 నుంచి 40 పెండింగ్ స్థానాల మీద అయితే అధిష్టానం ఇంకా కసరత్తు చేస్తుంది. దీంట్లో కర్నూలు అసెంబ్లీ నుంచి టీజీ భరత్, ఎస్వి మోహన్ రెడ్డి మధ్య ఎవరికి టికెట్ కేటాయిస్తారనే దాని మీద ఉత్కంఠ నెలకొంది. మనతో టీజీ వెంకటేష్ కుమారుడు టికెట్ ఆశిస్తున్న టీజీ భరత్ ఉన్నారు. మీ ఇద్దరిలో ఎవరికి టికెట్ వస్తుందో అనుకుంటున్నారు? సర్వే ఫలితాలలో అధిష్టానం వద్ద ఎలాంటి రిపోర్ట్ ఉంది? డే 1 నుంచి నేను లాస్ట్ 2 years నుంచి కూడా చెప్పడం, సర్వేలు బాగుంటే వాళ్ళకి ఇస్తానన్నారు. ఈవెన్ అధిష్టానం కూడా అదే పాయింట్ చెప్తా ఉన్నారు, సర్వేలు బట్టే డెసిషన్ ఉంటుందని. సో వీల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద ఫైనల్ రిజల్ట్స్ అండి. ఎందుకంటే అదంతా అయిపోయింది, ఇంకా వీఆర్ జస్ట్ డేస్ అవే ఫ్రమ్ ది ఎలక్షన్ డే అనమాట. సో సర్వేలు ఎవరికి ఫైనల్ ఉంటే వాళ్ళకే టికెట్లు కేటాయించడం జరుగుతుంది. స్క్రీనింగ్ కమిటీ ముందుగానే అధిష్టానం ముందుగానే మీరు ప్రతిపాదన పెట్టారు, మీరు చెప్పింది వాళ్ళు విన్నారు. వాళ్ళు ఏం చెప్పారు? ఫైనల్గా టికెట్ ఇస్తానన్నారా లేకపోతే ఇవ్వను అని ఏమని చెప్పడం జరిగింది? ఈరోజు అష్టమి అన్నారు, మరి ఈరోజు ఇస్తారా పంతులు వాళ్ళు చెప్పాలన్నమాట. ఈరోజు సాయంత్రం అయిపోతుందా, ఎప్పుడు అయిపోతుందో. సో వీల్ వెయిట్ ఫర్ ద రిజల్ట్స్. ఫైనల్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు వింటారు కదా. నాకు వచ్చే దాన్ని బట్టి పాజిటివ్గా మనకి ఉన్నప్పుడు సర్వేలు, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అంతే. ఒకవేళ టికెట్ కేటాయించకపోతే ఏమైనా నిర్ణయం తీసుకుంటారా, పార్టీలోనే కొనసాగుతారా? అసలు అట్లా పాయింట్ అనేది లెట్ us నాట్ థింక్ అండి. నెగటివ్ గురించి ఎందుకు ఆలోచించాలా? నేను ఫస్ట్ డే 1 నుంచి ఐ బీన్ వెరీ పాజిటివ్. అందుకనే మనం వర్క్ చేసిండేది. వెన్ వీ హ్యావ్ పాజిటివ్ థింగ్, ఐ థింక్ నెగటివ్ గురించి ఆలోచించడం అనేది మీనింగ్లెస్ ఈ టైంలో. అంటే ఎక్కువ మంది ముఖ్య నేతలకు సంబంధించినటువంటి వారసులు తెర మీదకి వచ్చి టికెట్లు ఆశిస్తున్నారు. మీరు రాజకీయాల్లోకి రావడానికి కానీ టికెట్లు ఆశించడానికి మీకు వారసత్వమే అర్హత. రాజకీయాల్లోకి వచ్చి మీకు ఏం సాధించాలనుకుంటున్నారు? అందుకనే సార్ నేను అనేది వంశంతో అంటే ఈరోజు వచ్చి ఎలక్షన్ల ముందు వచ్చి టీజీ వెంకటేష్ గారు కొడుకుగా అడుగుతాను. నేను వర్క్ చేశాను, నేను కూడా 3 ఎలక్షన్ చేశాను. లాస్ట్ 3 years, మోర్ దెన్ 3 years యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది. టీజీబీ యూత్ నుంచి చేయడం జరిగింది. పార్టీ యాక్టివిటీస్లో కూడా ఇన్వాల్వ్ కావడం జరిగింది. సో వేరియస్ సోషల్ యాక్టివిటీస్ చేశాము. అండ్ ఇప్పుడు కూడా November 9th నుంచి, లాస్ట్ ఇయర్ November 9th నుంచి విజన్ యాత్ర అని పేరుతో రేపు 2019 నుంచి 2024 ఇఫ్ ఐఎమ్ ఎలక్టెడ్ వాట్ ఆర్ ద థింగ్స్ హ్యావ్ టు డూ అని చెప్పి ప్రతి ఇంటికి పోయి మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం, వాళ్ళ ఐడియాస్ తెలుసుకొని ఇది చేయడం జరిగింది. కాబట్టి ఐ డోంట్ థింక్ ఈరోజు వచ్చి అడిగే వాళ్ళకైతే దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. నాది అట్లా కాదు కదా, నేను వర్క్ చేసి అడుగుతున్నాము. సో ఐ థింక్ సర్వేలు బట్టి నిర్ణయాలు తీసుకోమని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది డే 1 నుంచి. ఐ థింక్ ఫైనల్గా వాళ్ళు చెప్పేది కూడా, లీడర్స్ కూడా దాన్ని బట్టి నిర్ణయాలు ఉంటుందని చెప్తున్నారు. సో లెట్స్ వెయిట్ ఫర్ ద ఫైనల్ రిజల్ట్స్. కర్నూలు అసెంబ్లీ స్థానానికి టీజీ భరత్, ఎస్వి మోహన్ రెడ్డి పోటీ పడుతున్నారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాయని, సర్వే ఫలితాలలో తనకే అనుకూలంగా ఉంది, టికెట్ వస్తుందనే ధీమా అయితే టీజీ భరత్ వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీరామ్తో నారాయణ, TV9 సీఎం నివాసం.